హలో ఆల్ వెల్కమ్ టు ఇన్సైడ్ టాక్. పవన్ కళ్యాణ్ గారి 'ఓజీ' మూవీ థియేటర్‌లో సెన్సేషన్స్ క్రియేట్ చేసింది. కానీ ఆ మూవీ విజయం కంటే పెద్ద చర్చ ఇప్పుడు మొదలవుతుంది. అదే 'ఓజీ 2' గురించి. ఎందుకంటే ఈ సీక్వెల్‌లో రామ్ చరణ్ హీరోగా లేదా స్పెషల్ రోల్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్నారని టాలీవుడ్‌లో ఒక పెద్ద టాక్ అయితే నడుస్తుంది. సుజిత్ గారు 'ఓజీ' యూనివర్స్‌ని బిల్డ్ చేస్తున్నట్టు చెప్పారు. అంటే ఈ కథ కేవలం ఒక హీరోకి పరిమితం కాదు. పవన్ కళ్యాణ్ గారి రోల్‌కి లింక్ అయ్యి మరికొందరి పవర్‌ఫుల్ క్యారెక్టర్స్ వస్తాయన్నమాట. అలానే ఈ విషయంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ఎందుకు ఇంతలా మాట్లాడుకుంటున్నారో చూద్దాం. ఈ వీడియోలో ఈ రూమర్స్ వెనుక ఉన్న నిజాలు అండ్ సుజిత్ ప్లాన్స్ గురించి వివరంగా తెలుసుకుందాం. అలానే వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. సుజిత్ చరణ్ మధ్య ఉన్న పాత కమిట్మెంట్ తర్వాత సుజిత్ ఒక బ్రిటిష్ బ్యాక్‌డ్రాప్‌లో చరణ్‌తో సినిమా ప్లాన్ చేశారు. అది కుదరలేదు. ఇప్పుడు 'ఓజీ' యూనివర్స్‌లో సుజిత్‌కి చరణ్ లాంటి యాక్షన్ హీరో కావాలి కాబట్టి పాత ప్రాజెక్ట్ ఐడియా 'ఓజీ'లోకి తీసుకొస్తున్నారనేది మెయిన్ పాయింట్. 'ఓజీ' స్టోరీ స్క్రీన్ ప్లే చూసుకుంటే 'ఓజీ' 1990స్‌లో ముంబైలో స్క్రీన్ ప్లే జరుగుతుంది. అలానే 'త్రిబుల్ ఆర్' 1920స్‌లో చరణ్ యాక్షన్ చూసిన ఆడియన్స్‌కు చరణ్ ఈ గ్యాంగ్‌స్టర్ రోల్ చేయడం పెద్ద ట్రీట్ అవుతుంది. 'ఓజీ 2' అనేది 'ఓజీ'కి సీక్వెల్ కాకుండా అందులో చరణ్‌కి ఒక ప్రీక్వెల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అంటే 'ఓజీ 2' ఫ్లాష్ బ్యాక్ స్టోరీ చరణ్‌తో ఉండబోతుంది. అందులో చరణ్ రోల్ మెయిన్ అవ్వచ్చు. 'ఓజీ'లో చరణ్ ఎంట్రీ ఫిక్స్ అయితే ఆయన రోల్ పవన్ కళ్యాణ్ రోల్‌తో సమానంగా లేదా అంతకంటే పవర్‌ఫుల్‌గా ఉండాలి. లేదంటే ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతారు. సుజిత్ అయితే అంత రిస్క్ తీసుకోడు. చరణ్ 'ఓజీ'కి ఆపోజిట్ గ్యాంగ్‌స్టర్ కావచ్చు. పవన్ కళ్యాణ్ ఒక హీరో అయితే చరణ్ పక్క స్టేట్‌లో అంతకంటే పెద్ద గ్యాంగ్‌స్టర్ అయ్యి వాళ్ళిద్దరి మధ్య పవర్ స్ట్రగుల్ 'ఓజీ'లో చూపించవచ్చు. ఇంకో థియరీ చూసుకుంటే ఇది ప్రీక్వెల్ అయితే చరణ్ రోల్ పవన్ కళ్యాణ్ రోల్‌కి పాస్ట్‌లో ఒక మెంటార్ లాగా లేదా అతనికి లైఫ్ ఇచ్చిన వ్యక్తిలాగా చూపించొచ్చు. అసలు 'ఓజీ' క్యారెక్టర్‌కి అంత పవర్ రావడానికి కూడా చరణ్ రోలే మెయిన్ కావచ్చు. సుజిత్ మూవీస్ ఎప్పుడూ టెక్నికల్‌గా చాలా పెద్దగా ఉంటాయి. 'ఓజీ' సక్సెస్‌కి కారణమైన విజువల్స్, మ్యూజిక్. 'ఓజీ 2'లో చరణ్ లాంటి స్టార్ వస్తే సుజిత్ ఖచ్చితంగా గ్లోబల్ స్కేల్‌లో ఈ యూనివర్స్‌ని తీసుకెళ్తాడు. అంటే యాక్షన్, స్టంట్స్, వీఎఫ్ఎక్స్ లెవెల్స్ ఇంకా పెరుగుతాయన్నమాట. అలానే సుజిత్‌కి రీమేక్స్ కంటే ఒరిజినల్ స్టోరీస్ అంటేనే ఇష్టం. అందుకే 'ఓజీ' పేరులో కూడా ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ టచ్ ఉంటది. చరణ్‌ని 'ఓజీ 2'లో తీసుకుంటే అది పాత 'ఓజీ'లోని రోల్‌ని సంబంధం లేకుండా ఒక కొత్త పవర్‌ఫుల్ గాడ్ ఫాదర్ లాంటి రోల్‌ని ఆడియన్స్‌కి పరిచయం చేసే అవకాశం అయితే ఉంది. ఇదంతా చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నా 'ఓజీ' సక్సెస్ మీట్‌లో పవన్ కళ్యాణ్ గారు 'ఓజీ 2' గురించి మాట్లాడారు గానీ చరణ్ విషయం అయితే అఫీషియల్‌గా రాలేదు. చరణ్ ప్రెజెంట్ 'పెద్ది' లాంటి బిగ్ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నారు. అందుకే 'ఓజీ 2'లో చరణ్ రోల్ ఉన్నా గెస్ట్ రోల్ చిన్న ఫ్లాష్ బ్యాక్ రోల్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. ఒకవేళ ఫుల్ లెంగ్త్ రోల్ అయితే అది 'ఓజీ 2' తర్వాత ఉండొచ్చు. రామ్ చరణ్ ఎంట్రీ రూమర్ అనేది మెగా ఫ్యామిలీకి ఒక పెద్ద రేట్ అవుతుంది. అది ప్రీక్వెల్ అయినా సీక్వెల్ అయినా సుజిత్ ఖచ్చితంగా ఒక మాస్ క్యారెక్టర్ ని ప్లాన్ చేసి ఉంటారు. ఆ యూనివర్స్ పెరిగే కొద్దీ మెగా హీరోస్ అందరూ యూనివర్స్ లో కలవడం అయితే ఖాయం. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఒకవేళ 'ఓజీ 2'లో రామ్ చరణ్ రోల్ క్యామియో అయితే బాగుంటుందా లేదా ఫుల్ లెంగ్త్ రోల్ అయితే బాగుంటుందో కింద కామెంట్ చేసి చెప్పండి. నేను చూస్తాను. అలానే వీడియోని చూసి వెళ్లే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.